బాస్కెట్బాల్ అమెరికాలో నెంబర్ 1 స్పోర్ట్స్. అమెరికాలో బాస్కెట్బాల్ ఎంత క్రేజ్ ఉందంటే ఇండియాలో క్రికెట్కు ఎంత క్రేజ్ ఉందో అమెరికాలో బాస్కెట్బాల్కు అంత క్రేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. ఇండియాలో ఐపీఎల్లో హైయెస్ట్ ప్లేయర్ అంటే రిషబ్ పంత్ అని అంటుంటాం. సో 27 crores అని చెప్తుంటారు. లీబ్రాన్ జేమ్స్ ప్రజెంట్గా లాస్ ఏంజల్స్ లేకర్స్కు ఆడుతున్నాడు. అతని వాల్యూ వచ్చేసి పర్ ఇయర్ $52 million అంటే ఈక్వల్ టు 500 crores ఆఫ్ ఇండియన్ మనీ. పర్ ఇయర్కు 500 crores అతను తీసుకుంటున్న అమౌంట్. సేమ్ లాస్ ఏంజల్స్ లేకర్స్ సపోజ్ ఇప్పుడు ఇండియాలో ఎలా బెంగళూరు, ముంబై, పూణే, లక్నో, అహ్మదాబాద్ ఇలా సిటీస్ ఉంటాయో అమెరికాలో కూడా సేమ్ అలా అనే సిటీస్ ఉంటాయి, అలానే స్టేట్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద స్టేట్ లాస్ ఏంజల్స్ అతనికి ఇచ్చిన అమౌంట్ పర్ ఇయర్ వచ్చేసి $52 million ప్రజెంట్గా. సో ఇప్పుడు అతను లాస్ ఏంజల్స్ లేకర్స్ నుంచి ఫిలడెల్ఫియా ఎరా 76కు మారబోతున్నాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే లీబ్రాన్ జేమ్స్ నేను యాక్చువల్లీ ఏంటంటే లీబ్రాన్ జేమ్స్ లాస్ ఏంజల్స్ లేకర్స్కే తను లాస్ట్గా ఆడబోతున్నాడు, తర్వాత రిటైర్ అయిపోతున్నాడు అని చెప్పి ఒక ఆలోచన మాత్రం అతను వెలుబుచ్చడం జరిగింది. కానీ సంచలనాత్మకంగా అతను రీసెంట్గా అంటే ఒక 2 రోజుల క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో అతను ఫిలడెల్ఫియా 76 ఎరాకు మారబోతున్నాడు. ఎంతకు మారబోతున్నాడంటే చాలా తక్కువ అమౌంట్. టు బి ఫ్రాంక్ ఇట్ ఈస్ $8 million అంటే పర్ ఇయర్కి వచ్చేసి $4 million అండ్ ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ కరెన్సీ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ 3 to 4 crores అంతే ఉంటుండొచ్చు. ఇట్ ఈస్ చాలా లెస్ అమౌంట్. ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ లాస్ ఏంజల్స్ ఈజ్ పేయింగ్ ఆఫ్ $52 million బట్ ఈస్ ఫిలడెల్ఫియా ఈజ్ పేయింగ్ ఓన్లీ $4 million ప్రజెంట్గా. ఎందుకు అతను మారబోతున్నాడు? అసలు లీబ్రాన్ జేమ్స్ గురించి కెరీర్ గురించి మాట్లాడితే అతను ఫస్ట్గా క్లెవెండర్ అనే స్టేట్కి ఆడడం జరిగింది. ఆ తర్వాత మియామికి ఆడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ క్లెవెండర్కు ఆడడం జరిగింది. ఆ తర్వాత లాస్ ఏంజల్స్కు ఆడడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా ఫిలడెల్ఫియా 76 ఎరాకు మారడం జరుగుతుంది. సో అతను ఆడిన జట్టు మొత్తం NBA అంటే నేషనల్ బాస్కెట్బాల్ ఆఫ్ అమెరికన్ ఛాంపియన్షిప్ను ఏదైతే లీబ్రాన్ జేమ్స్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడో గెలవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ లీబ్రాన్ జేమ్స్ క్లెవెండర్కి ఆడిండు. క్లెవెండర్ NBA ఛాంపియన్ టైటిల్షిప్ గెలుచుకుంది. మియామికి ఆడిండు. సో మియామి కూడా NBA ఛాంపియన్షిప్ టైటిల్షిప్ గెలుచుకుంది. తర్వాత క్లెవెండర్కి ఆడిండు. క్లెవెండర్ మళ్ళీ NBA ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత లాస్ ఏంజల్స్కి ఆడిండు. లాస్ ఏంజల్స్ కూడా NBA టైటిల్షిప్ గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు ఫిలడెల్ఫియా ఎందుకు ఆడుతున్నాడంటే ఫిలడెల్ఫియా ఇప్పుడు ప్రజెంట్గా 76 years అవుతుంది. అంటే ప్రజెంట్గా NBA ఛాంపియన్షిప్ టైటిల్ గెలవక 76 సంవత్సరాలు అవుతుంది ఫిలడెల్ఫియా 76 ఎరా. సో దానికి NBA టైటిల్షిప్ను గెలిపించాలన్న ఉద్దేశంతో ఫిలడెల్ఫియాకు మారడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మరి ఎందుకు చాలా తక్కువ అమౌంట్, ఎక్కడ $52 million, ఎక్కడ $8 million. సో $52 million పర్ ఇయర్కి మాత్రమే. పర్ ఇయర్కు ఇట్ ఈస్ $52 million. ప్రజెంట్గా ఇప్పుడు పర్ ఇయర్కి ఎంత $4 million. చాలా తక్కువ అమౌంట్. అందుకనే అతను చెప్తుంది ఏంటంటే ఛాంపియన్షిప్ అంటే ఫిలడెల్ఫియాను NBA ఛాంపియన్షిప్గా నిలవడం కోసమే నేను ఇతను లాస్ ఏంజల్స్ నుంచి ఇక్కడికి మారుతున్నాను, ఏదో డబ్బు కోసం కాదని చెప్పి అతను ఒక స్టేట్మెంట్ మాత్రం ఇవ్వడం జరిగింది. నిజం కూడా. ఎందుకంటే సో అతను డబ్బు కావాలంటే ఎక్కడ 500 crores, లాస్ ఏంజల్స్
లేకర్స్ అతనికి పే చేస్తున్న అమౌంట్ అక్షరాల 500 కోట్లు పర్ ఇయర్. ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ క్రిస్టియానో రొనాల్డో. సో క్రిస్టియానో రొనాల్డోకు Arsenal is paying up 2,000 crores in Indian currency per year. So after that, LeBron James is the second person to paying of 100 crores per year. So this is two sports number one athlete. సో ఇప్పుడు ప్రజెంట్గా అతను ఫిలడెల్ఫియా 76 ఎరాకు మారబోతున్నాడు అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా అంటే ఇది జరుగుతున్న క్రమంలోనే కొంతమంది జర్నలిస్టులు డొనాల్డ్ ట్రంప్ను అడగడం జరిగిందనమాట. ఏమైనా అడగడం అంటే లీబ్రాన్ జేమ్స్ లాస్ ఏంజల్స్ నుంచి ఫిలడెల్ఫియాకు మారిపోతున్నాడు, సో దీనిపై మీ అభిప్రాయం ఏందో అని ఏదో ఒక అడగడం జరిగింది. కానీ అతను ట్రంప్ మాత్రం చాలా కొంచెం దూకుడుగా సమాధానం ఇచ్చాడు. ఎందుకంటే నేను చూసాను ట్రంప్ సమాధానం ఏంటంటే డైరెక్ట్గా లీబ్రాన్ జేమ్స్ ఒక రేసిస్టు, అంటే జాతి అహంకార వ్యక్తి, సో అలాంటి వ్యక్తి అనేది ఎక్కడికి వెళ్తే నాకే సంబంధం అన్నట్టు ఒక వ్యాఖ్య చేశాడు. కానీ ఐఎమ్ షాకింగ్. సో ఎందుకంటే లీబ్రాన్ జేమ్స్కు డొనాల్డ్ ట్రంప్కు కొంత వివాదాస్పదంగా ఉంది అన్నమాట. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య అంత సఖ్యత మాత్రం లేదు. ఎందుకంటే లీబ్రాన్ జేమ్స్ కొంచెం డెమోక్రటిక్ పార్టీకి కొంత మద్దతు అనేది ఎక్కువగా ఇస్తాడని చెప్పి కొన్ని వార్తలు మాత్రం రావడం జరిగింది. ట్రంప్ మాత్రం రిపబ్లికన్ పార్టీ కాబట్టి సో ఆబ్వియస్లీ లీబ్రాన్ జేమ్స్పై కొంత జాతి అహంకార వ్యాఖ్యలు, అంటే యాక్చువల్లీ ఏంటంటే లీబ్రాన్ జేమ్స్ ఈజ్ అ రేసిస్ట్ అని చెప్పి డైరెక్ట్గా ట్రంప్ వ్యాఖ్యానించడం అనేది కొంత ఆశ్చర్యకరమని చెప్పి చాలామంది అభిప్రాయం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా ఫిలడెల్ఫియాకు ఆడబోతున్నాడు. ఎప్పటి నుంచి 2026-28 వరకు ఆడబోతున్నాడు, అంటే 27 ఆడబోతున్నాడు, 28 ఆడబోతున్నాడు. సో మరి ఫిలడెల్ఫియాకు NBA ఛాంపియన్షిప్ గెలిపిస్తాడా లేదా అనేది ఫర్దర్గా చూడాలి కదను. కానీ లీబ్రాన్ జేమ్స్ ఆడిన ప్రతిసారి NBA ఛాంపియన్షిప్ గెలుచుకుంది. క్లెవెండర్ గెలుచుకుంది, లాస్ ఏంజల్స్ గెలుచుకుంది, మియామి గెలుచుకుంది. సో క్లెవెండర్ 2 times గెలుచుకుంది. సో ఇప్పుడు ఫిలడెల్ఫియా ఎరా అంటే ఇప్పుడు ప్రజెంట్గా అతని ఏజ్ వచ్చేసి 41. సో యాక్చువల్లీ రిటైర్ అవుదాం అనుకున్న సమయంలో మరి ఎవరు చెప్పారో ఏమో కానీ అతను ఫిలడెల్ఫియాకు మారడం జరిగింది. సో ఫిలడెల్ఫియా వెల్కమ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా అతను ఫిలడెల్ఫియా 76 ఎరాకు ఆడబోతున్నాడు. NBA ఛాంపియన్షిప్ దాదాపు 76 సంవత్సరాల నుంచి ఇంతవరకు గెలవలేదు ఫిలడెల్ఫియా. 76 years. క్లెమెండర్ కూడా 56 years నుంచి గెలవలేదు. కానీ ఇప్పుడైతే లీబ్రాన్ జేమ్స్ క్లెమెండర్ కాడిండో ఆటోమేటికల్లీ NBA ఛాంపియన్షిప్ గెలిచిందనమాట. సో బేసికల్ ఏంటంటే ఈజ్ ద నెంబర్ 1 బాస్కెట్బాల్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. అసలు ఇంకా దానికి అసలు ఎదురే లేదు. లీబ్రాన్ జేమ్స్కు ప్రజెంట్గా ఎదురే లేదు. ఒకప్పుడు మైకల్ జోర్డాన్కు ఎలా ఎదురు లేదో ఇప్పుడు ప్రజెంట్గా లీబ్రాన్ జేమ్స్కి అనేది ఎదురే లేదు. అతను ఏ జట్టుకు ఆడితే అది NBA ఛాంపియన్షిప్ గెలవాల్సిందే అనే నానుడి ప్రజెంట్గా ఉందన్నమాట. సో ప్రజెంట్గా అతను లీబ్రాన్ జేమ్స్కు ఆడబోతున్నాడు. చూడాలి మరి అది ఫిలడెల్ఫియా 76 ఎరాస్కు NBA ఛాంపియన్షిప్ టైటిల్ గెలిపిస్తాడా లేదా అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే ఆయన చాలా తక్కువ అమౌంట్, $8 million అంటే 2 years అంటే చాలా తక్కువ అమౌంట్. సో 500 కోట్ల నుంచి 4 కోట్లకు రావడం జరిగింది. సో ఇది ఒక ఆలోచించే విషయం ఏంటంటే అతను ఫిలడెల్ఫియా 76 ఎరాకు NBA ఛాంపియన్షిప్ టైటిల్ గెలిపించడమే లక్ష్యంగా అతను మారాడని చెప్పి చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ అభిప్రాయపడుతున్నారు అనమాట. సో చూడాలి ఇంకా ఫర్దర్గా మరి NBA ఛాంపియన్షిప్ ఎలా 2 years కాంట్రాక్ట్ ఉంది, 2 yearsలో గెలిపిస్తాడా లేదా అనేది ఫర్దర్గా చూడాలి. ఎనీవే కానీ ఇప్పుడు ప్రజెంట్గా మాత్రం వరల్డ్ మొత్తం ఒక లీబ్రాన్ జేమ్స్పై ఒక అసలు ఇంతటి నిర్ణయం ఎలా తీసుకున్నాడని చెప్పి చాలా ఆశ్చర్యం వ్యక్తం చేయడం అయితే వాస్తవం.